హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయట్లేదు. ఏదైతే రీసెంట్గా జరిగిన సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ ఉందో దాంట్లో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి అడిగిన క్వశ్చన్స్ని, అలాగే టీసీఎస్ అండ్ న్యూ వెండర్ ఏదైతే మనకి ఎడిక్విటీ ఉందో దాని యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఈ లాస్ట్ 10 డేస్లో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ యొక్క అప్రోచ్ అనేది ఎలా ఉండాలి, ఇవి మాత్రం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం టీసీఎస్ అండ్ ఎడిక్విటీ యొక్క డిఫరెన్సెస్ చూసామనుకోండి. ఫస్ట్ టీసీఎస్లో ఏంటి అంటే ఏదైతే మనకి ప్రిలిమ్స్ సిలబస్లో మెన్షన్ చేశారో అదే మనకి క్వశ్చన్స్ అనేవి అడిగేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు కూడా మనకి సీజీఎల్ ప్రిలిమ్స్లో కానీ, సిహెచ్ఎస్ఎల్ ప్రిలిమ్స్లో కానీ స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ కానీ, ప్రాబబిలిటీ క్వశ్చన్స్ కానీ అడగలేదు. కానీ ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అండ్ 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ కాన్సెప్ట్స్ నుండే క్వశ్చన్స్ అనేవి అడిగేవాళ్ళు. దానివల్ల ఏంటి అంటే మనకి క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉంటుండే. సో పేపర్ అనేది ఈజీ టు మోడరేట్గా ఉంటుండే. అండ్ స్కోర్ అనేది చాలామందికి కూడా 45+ స్కోరింగ్ అనేది వచ్చేది. సో ఇప్పుడు ఏమైంది, మనకి కొత్త వెండర్ వచ్చింది. సో కొత్త వెండర్ మనకి ఎడిక్విటీ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అది స్టాటిస్టిక్స్ కావచ్చు, లేకపోతే మనకి ప్రాబబిలిటీ కావచ్చు. సో అవన్నీ కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ అది అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. సో కంప్లీట్గా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బేస్డ్ కాన్సెప్ట్స్ అయితే అడగట్లేదు, ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు. సో మ్యాక్సిమం కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దానివల్ల మనకి మోడరేట్ టు టఫ్గా క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా మనకి లెంతీగా, క్యాలిక్యులేటివ్గా అడుగుతున్నారు అనమాట. సో దానివల్ల ఏంటి అంటే స్కోర్ అనేది చాలామందికి 30 నుండి 35 వరకు అవుతుంది. సో మీకు ఇప్పుడు న్యూ ప్యాటర్న్గా రాసే వాళ్ళకి మీ స్కోర్ కనుక 30 నుండి 35 వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్లో వచ్చింది అనుకోండి, సో టెన్షన్ పడకండి, అందరికీ కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి క్వశ్చన్స్ అనేవి లెంత్గా అడుగుతున్నారు అండ్ క్యాలిక్యులేటివ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయండి. అండ్ ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి మ్యాథ్స్లో అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం కంప్లీట్గా అర్థమెటిక్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అర్థమెటిక్లో మనకి ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, పర్సంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పార్ట్నర్షిప్, యావరేజెస్, సిఐఎస్ఐ, సింప్లిఫికేషన్, టైం వర్క్, అలాగే టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కదా. సో ఫస్ట్ మనకి పర్సంటేజ్ నుండి ప్రైస్ అండ్ కన్సంప్షన్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో అడిగారు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఏం క్వశ్చన్ అడిగారంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 books ఈస్ సమ్ రూపీస్ ఇచ్చి వెన్ ప్రాఫిట్ ఈజ్ 2 times ఆఫ్ ఇట్స్ సిపి ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో ఇలాంటి క్వశ్చన్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుండి అడిగారు. సో మీరు పర్సంటేజ్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ చూసుకుంటే ఇవి రెండు కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. అండ్ పార్ట్నర్షిప్ నుండి ఏంటి అంటే మనకి లెంతీ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో క్వశ్చన్ ఎలా అడిగారంటే మనకి గివెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇచ్చారు. బి ఇన్వెస్ట్ ఆఫ్టర్ X months ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏంటి అంటే ఏ జాయిన్ అయిన కొన్ని నెలల తర్వాత బి అనేది జాయిన్ అయింది. అండ్ ఇంకొన్ని మంత్స్ తర్వాత ఏ అనేది తన అమౌంట్ని డబుల్ చేసిందనమాట. సో ఇప్పుడు రేషియో ఆఫ్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలా మనకి పార్ట్నర్షిప్ నుండి లెంతీ క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో దానివల్ల మనకి ఈ టాపిక్ అనేది టఫ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగారంటే ఏ అండ్ బి, సో ఇద్దరు కలిపి మనకి 4 days వర్క్ చేశారు. అండ్ బి అండ్ సి కలిపి మనకి 5 days వర్క్ చేశారు. అండ్ సి అండ్ ఏ వచ్చేసి 6 days కలిసి వర్క్ చేశారనుకోండి. సో ఇప్పుడు ఓన్లీ సి ఒక్కటే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేసింది అని క్వశ్చన్ అయితే అడిగారనమాట. నెక్స్ట్ సిఐ నుండి ఎలాంటి క్వశ్చన్ అడిగారంటే సిఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ X% per annum అనేది వాల్యూ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇఫ్ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ దెన్ ఈక్వలెంట్ సిఐ ఏంటి అని క్వశ్చన్ అడిగారనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఏంటి అంటే మనకి బేసిక్ క్వశ్చన్ అడిగారు. సో ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ నుండి అడిగారనమాట. యావరేజెస్ నుండి ఏంటి అంటే 25 స్టూడెంట్స్ ఉన్నప్పుడు యావరేజ్ అనేది 15 ఉండే. ఇప్పుడు ఈ 25 స్టూడెంట్స్ నుండి 5 స్టూడెంట్స్ దాంట్లో నుండి వెళ్ళిపోయారనుకోండి. సో ప్రజెంట్ యావరేజ్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అయితే అడిగారనమాట. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ నుండి మనకి బేసిక్ క్వశ్చనే అడిగారు. సో ఓవరాల్గా మనం అర్థమెటిక్లో చూసుకుంటే ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ నుండి మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే అడిగారు. కానీ ఇక్కడ ఏంటి అంటే క్వశ్చన్స్ అనేవి లెంతీగా ఉంటున్నాయి అండ్ క్యాలిక్యులేటివ్గా ఉంటున్నాయి. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే
ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ ఇంపార్టెంట్, సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్, టైమ్ అండ్ వర్క్లో మనకి ఆల్టర్నేట్ డేస్ అనేది వర్క్ చేస్తారు కదా అది ఇంపార్టెంట్, అలాగే సుడో వర్క్. సో ఇక్కడ ఏంటి అంటే ఏ కొన్ని డేస్ వర్క్ చేసి వెళ్ళిపోయింది, నెక్స్ట్ బి ఇంకొన్ని డేస్ వర్క్ చేసింది, అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. లేకపోతే ఏ అండ్ బి కలిసి కొన్ని డేస్ వర్క్ చేశారు, బి అండ్ సి ఇంకొన్ని డేస్ వర్క్ చేశారు. సో ఎంటైర్గా టోటల్ వర్క్ అనేది ఏ ఎలోన్గా ఎన్ని డేస్ వర్క్ చేసింది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం టైమ్ అండ్ వర్క్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మిక్స్చర్ అండ్ అలిగేషన్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి రిప్లేస్మెంట్ మెథడ్. సో ఇలా దీనిపైన మనకి క్వశ్చన్స్ అనేది చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ నుండి ఏంటి అంటే లెందీగా క్యాలిక్యులేటివ్గా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అర్థమెటిక్లో ఏంటి అంటే మీరు ఇప్పటివరకు ఏవైతే ప్రిపేర్ అయ్యారో అవి ప్రిపేర్ అవ్వండి, మెయిన్గా ఈ టాపిక్స్ని ఎక్కువగా చూసుకోండి అనమాట. ఒక్కసారి మనం అడ్వాన్స్ మ్యాథ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూస్తే జామెట్రీ నుండి సర్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. దాంట్లో కూడా మనకి న్యూమరికల్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీలో sin x మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చి అంటే 1/2 కానీ 1/3 కానీ. సో ఫైండ్ 2a. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనే. అండ్ ఆల్జీబ్రా నుండి x² ప్లస్ y² ప్లస్ z² ఈ మోడల్ని మాత్రం చూసుకోండి. అండ్ మెన్సురేషన్ నుండి మనకి ప్రిజంలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. కోఆర్డినేట్ జామెట్రీ నుండి లీనియర్ ఈక్వేషన్, ఇంటర్సెక్షన్ పాయింట్, హైట్ అండ్ డిస్టెన్స్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి లెంతీగా ఉన్నాయి. అండ్ ప్రాబబిలిటీ నుండి మనకి మాంటీ హాల్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు. స్టాటిస్టిక్స్లో మనకి మీన్ మీడియన్ మోడ్ కాకుండా వేరియన్స్ పైన క్వశ్చన్ అడిగారు. అలాగే క్వార్టైల్స్ నుండి కూడా మనకి క్వశ్చన్ అనేది అడిగారనమాట. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఏమున్నాయంటే న్యూ టాపిక్స్ వచ్చేసి మనకి మోడ్యులర్ అర్థమెటిక్, అలాగే బైనరీ కానీ ఆక్టల్, హెక్సా, డెసిమల్ సిస్టమ్. సో ఇదంతా కూడా మనకి నంబర్ సిస్టమ్స్లో ఉంటుంది. సో దీని బేసిస్ పైన మనకి క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ మనకి ఇప్పుడు అడ్వాన్స్ మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్లో ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చూసుకోండి, అలాగే క్వార్టైల్స్, వేరియన్స్ కూడా చూసుకోండి. అండ్ కోఆర్డినేట్ జామెట్రీలో లైన్ ఈక్వేషన్, సెక్షన్ ఫార్ములా. సో ఈ 3 టాపిక్స్ కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం మోడ్యులర్ అర్థమెటిక్ పైన వీడియో అనేది చేసాం, అలాగే కంప్లీట్ స్టాటిస్టిక్ వీడియో అనేది చేశాను. సో క్వార్టైల్స్ కానీ స్క్వీనెస్ కానీ ఈ 2 టాపిక్స్ పైన వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో హైట్స్ అండ్ డిస్టెన్స్లో మనకి సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు, లెందీగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్. సో మెన్సురేషన్లో ఏంటి అంటే ప్రిజం, పిరమిడ్, అలాగే ఫిగర్ ఇన్సైడ్ ఫిగర్ కటింగ్. సో దీని బేసిస్ పైన మనకి మెన్సురేషన్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీలో మనకి 2a కానీ 3a కానీ ఫార్ములాస్ ఉంటాయి కదా అది చూసుకోండి. అలాగే మనకి 3 ఐడెంటిటీస్ అయితే ఉంటాయి కదా. సో sin² మైనస్ cos² ఈజ్ ఈక్వల్ sin² ప్లస్ cos² ఈజ్ ఈక్వల్ టు 1, sec² మైనస్ tan² ఈజ్ ఈక్వల్ టు 1, cosec² మైనస్ cot² ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనిపైన మనం ఆల్రెడీ వీడియో అనేది చేశాను. సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది కంపల్సరీ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆల్జిబ్రా. సో ఆల్జిబ్రాలో మనకి x ప్లస్ 1/x కానీ x మైనస్ 1/x కానీ హయ్యర్ ఆర్డర్ అయితే అడుగుతున్నారు అనమాట. సో x⁴ 1/x⁴ ఇలాంటి క్వశ్చన్స్, ఆర్ ఎల్స్ x⁴ ప్లస్ 1/x⁴ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ మనకి ax ప్లస్ 1/bx మోడల్ కూడా చూసుకోండి. ఆల్జిబ్రాలో కంపల్సరీ ఇవి 2 కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ. సో జామెట్రీలో సర్కిల్స్ చూసుకోండి, టాంజెంట్స్, అలాగే ట్రయాంగిల్స్లో మనకి సెంట్రాయిడ్ కానీ ఇన్సెంటర్ కానీ ఎక్సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఇవన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాల్సిన టాపిక్స్. సో ఇప్పటికైతే మనకి డిఐ నుండి ఎలాంటి క్వశ్చన్ కూడా అడగలేను. సో CGL ఎగ్జామ్ మనకి ఫస్ట్ షిఫ్ట్ జరిగేంత వరకు మళ్ళీ కొత్త టాపిక్స్ ఇస్తారా, లేకపోతే ఇవే టాపిక్స్ రిపీట్ అవుతాయో ఎవరికి కూడా తెలియదు. సో ఎవరికైతే ఫస్ట్ షిఫ్ట్ వస్తుందో వాళ్ళకి కొంచెం బిస్కెట్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో బెటర్ కమిషన్ ఏదైతే ఉందో మనకి సిలబస్ ఏదైతే ఉందో దాని నుండి క్వశ్చన్స్ ఇస్తే అందరు కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇప్పుడు అయితే సిలబస్లో లేదు కదా స్టాటిస్టిక్స్ కానీ ప్రాబబిలిటీ కానీ అని నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీ ప్రాబబిలిటీ కానీ స్టాటిస్టిక్స్ కానీ కంపల్సరీ నేర్చుకోండి. ఈ లాస్ట్ 10 డేస్లో మనం ఏం చేయాలి అంటే ఏదైతే మీరు ఇప్పటివరకు
సిలబస్ కంప్లీట్ చేశారో దాన్ని కంపల్సరీ రివైజ్ అనేది చేసుకోండి. సో మీరు 10 చాప్టర్స్ చదివారా, 5 చాప్టర్సే చదువుకున్నారా, 3 చాప్టర్సే ఫినిష్ చేశారా, సో మీరు ఏదైతే ఫినిష్ చేసిన చాప్టర్స్ ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీ రివైజ్ అనేది చేసుకోండి. అండ్ కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన న్యూ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, కోఆర్డినేట్ జియోమెట్రీ కానీ, సో ఇలాంటి టాపిక్స్ కానీ, మోడ్యులర్ అర్థమెటిక్ కానీ, బైనరీ, ఆక్టల్, హెక్సా అండ్ డెసిమల్ కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ చూసుకోండి. సో మనకి న్యూ టాపిక్స్ నుండి ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అవి మాత్రమే చూసుకోండి. అవి కాకుండా కంప్లీట్ చాప్టర్ నేర్చుకుంటా అంటే కాదు, సో అంత టైం కూడా మనకు లేదు. సో మీరు మోడ్యులర్ అర్థమెటిక్ చాప్టర్ చూసారనుకోండి, సో దాంట్లో మనకి 6 to 7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాంట్లో నుండి మనకి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్లో ఆపరేషన్స్ మోడ్యులర్ నుండి క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. సో అదొక్క టాపిక్ మాత్రమే నేర్చుకోండి. అలా మీకు ఏదైతే టాపిక్ నుండి అడిగారో ఆ టాపిక్ మాత్రం ప్రస్తుతానికి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాయండి. సో ఏదైతే మనకి ప్రీవియస్గా ఉన్న టీసీఎస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో అలా రాయకండి. ఏదైతే మనకి న్యూ ఇంటర్ఫేస్ ఉందో లేకపోతే న్యూ ప్యాటర్న్ ఉందో దాంట్లో మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంది, ఎక్కడ మనకి మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ ఉంది, సో క్వశ్చన్ అనేది మనకి స్క్రీన్ పైన ఎంతవరకు కనిపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళడానికి ఎక్కడ మనం క్లిక్ చేయాలి. సో ఇదంతా మీకు ఐడియా ఉంటేనే ఎగ్జామ్లో మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అలా కాకుండా ఎగ్జామ్కి వెళ్ళినాక సడన్గా చూసామనుకోండి, సో ఆ న్యూ ఇంటర్ఫేస్ అనేది మనకు అర్థం కాదు. సో అక్కడ మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది కానీ, ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది కానీ, మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ పోర్షన్ ఉన్నారో అక్కడ మీరు కంప్లీట్ చేసేయండి అనమాట. సో మీరు ముందే ఫిక్స్ అవ్వండి ఏ సిలబస్ అంటే ఏ సబ్జెక్ట్ నుండి స్టార్ట్ అవ్వాలి. ఐదో జీకే, ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్, సో ఇలా ఫాలో అవుతారా, లేకపోతే ఫస్ట్ రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జీకే, సో ఇదంతా కూడా మీరు ఇప్పటివరకు ఎలా అయితే మాక్ టెస్ట్ రాసారో దానిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ జీకే అటెంప్ట్ చేసేసి నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ మ్యాథ్స్ అలా అని చెప్పేసి జీకేలో మనకి స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతున్నారు కదా, సో కంప్లీట్గా 12 to 15 minutes అక్కడ కూర్చోకండి. జస్ట్ 8 to 10 minutesలో కంప్లీట్గా జీకే అనేది ఫినిష్ చేయాలి. అండ్ ఇంగ్లీష్లో కూడా అంతే. సో మ్యాక్సిమం మీరు సెక్షనల్ టైమింగ్ అనేది మీరు పెట్టుకోండి. సో ఆ టైంని ఎక్సీడ్ అయితే మాత్రం నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోండి. సో మీరు అలా వెళ్ళలేరు అనుకోండి, జీకే దగ్గరే మీరు 10 to 15 minutes వేస్ట్ చేసి, నెక్స్ట్ ఇంగ్లీష్ దగ్గరే 15 to 20 minutes వేస్ట్ చేసేసి, నెక్స్ట్ రీజనింగ్లో 20 minutes చేశారనుకోండి, నెక్స్ట్ మీకు మ్యాథ్స్ పేపర్ అనేది ఈజీగా వచ్చిందనుకోండి, సో మీకు క్వశ్చన్స్ అన్నీ చూడడానికి కూడా టైం ఉండదు. సో మీరు ముందే ఫిక్స్ అవ్వండి ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలని చెప్పేసి. సో దాని బేసిస్ పైన మీరు టైం మేనేజ్మెంట్ ఇష్యూ అనేది చాలామందికి వస్తుంది. సో అది మనకి మెయిన్ ఇష్యూ. సో మీరు ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చేయలేరనుకోండి, ఈజీ క్వశ్చన్ అనేది స్కిప్ చేయొచ్చు అనమాట. సో టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. ఎక్కడైతే మీరు స్ట్రాంగ్ పోర్షన్ ఉంటుందో అక్కడ మీరు ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇవ్వండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏదైతే మనకి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో అవి మాత్రం స్ట్రాంగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పేపర్ అనేది లెందీగా ఉంటుంది, అలాగే క్యాలిక్యులేటివ్గా ఉంటుంది. సో మీరు వన్స్ క్యాలిక్యులేషన్ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి, సో కొంచెం తొందరగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు జరిగే ప్రొటెస్ట్ అందరికీ కూడా తెలుసు కదా, సో నేషనల్ వైడ్ మీడియా కూడా కవర్ చేస్తుంది. అండ్ టీచర్స్ అందరు కూడా మన కోసం చాలా కష్టపడుతున్నారు, మనకి జస్టిస్ జరగాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అందరికీ కూడా ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. అండ్ ఎవరు కూడా క్రిటిసైజ్ అయితే చేయకండి. సో వాళ్ళందరూ చేసేది కూడా మన కోసమే. అండ్ ఇంకోటి ఏంటి అంటే చైర్మన్ సరే క్లియర్గా చెప్పారు, ఫర్దర్గా జరిగే ఏ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయము అని చెప్పేసి. సో ఇప్పటివరకు అయితే CGL పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో 99% మనకి ఎగ్జామ్ అనేది ఇన్ టైంలోనే జరగవచ్చు. సో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో మీకు ఎగ్జామ్కి రిలేటెడ్గా ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.